ఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 245 స్కోర్ని ఛేదించడం అసాధ్యం అని అనిపించిన తరుణంలో 40 బంతుల్లో సెంచరీ సాధించి 141 స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. అభిషేక్ ఈ రేంజ్లో హిట్టింగ్ చేయడంతో పంజాబ్ సాధించిన కొండంత స్కోర్ కాస్త అభిషేక్ బ్యాటింగ్ ఫైర్ ముందు మంచులాగా కరిగిపోయింది. అభిషేక్ బ్యాటింగ్ చూసి శ్రేయస్ అయ్యర్, రికీ పాంటింగ్ ఇలా ఒక్కరేమిటి అందరూ కూడా షాక్ అయ్యి షేక్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో కంబ్యాక్ ఇస్తుందని ఊహించారు, కానీ ఈ రేంజ్లో మాస్ కంబ్యాక్ ఇస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇక ఈ మ్యాచ్లో అభిషేక్ చేసిన అసాధారణ బ్యాటింగ్పై దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ శర్మ హ్యాండ్ స్పీడ్ వాయువేగంతో స్పందిస్తుంది. అంత స్పీడ్గా బ్యాటింగ్ చేయడాన్ని ఈ మధ్యలో ఎప్పుడూ చూడలేదు. ముఖ్యంగా అతడు చాలా త్వరగా బంతిని గ్రహించి అందుకు తగ్గట్టుగా షాట్ ఆడతాడు. ఆ ఆట తీరు వర్ణించడానికి మాటలు సరిపోవు. అతడు ఆడిన ఈ ఇన్నింగ్స్ కొన్ని తరాలు గుర్తుంటుంది. ఈ యువ ఆటగాడికి నా అభినందనలని సచిన్ తెలిపాడు. ఇక యువరాజ్ సింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, శర్మాజీ వాళ్ళ అబ్బాయి ఈ రోజు మరోసారి అద్భుతం చేశాడు. సెంచరీ సాధించాలనే తొందర లేకుండా 98 దగ్గర ఒక సింగిల్, 99 దగ్గర మరో సింగిల్ తీశాడు. అభిషేక్లో గొప్ప మెచ్యూరిటీ కనబడుతుంది. అభిషేక్ చాలా అద్భుతంగా ఆడాడు. అతడి ఆట రోజు రోజుకు మెరుగుపడుతున్న తీరు అమోఘం. రాబోయే రోజుల్లో అభిషేక్ టీమిండియాలో ఒక గొప్ప ప్లేయర్గా ఎదుగుతాడు. అభిషేక్, ట్రావిస్ హెడ్ ఈ ఇద్దరు ఓపెనింగ్ జోడీ చూడడానికి అద్భుతంగా ఉంటుంది. ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడిన శ్రేయస్ అయ్యర్కు నా అభినందనలని యువరాజ్ ముగించాడు. ఇక పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ, ఈరోజు అభిషేక్ ఆడిన తీరు అసాధారణం. 245 స్కోర్, ఈ పిచ్పై మంచి డిఫెండింగ్ టోటల్ అనే అనుకున్నాము. కానీ అభిషేక్ శర్మ కల్లో కూడా ఊహించని అన్స్టాపబుల్ హిట్టింగ్తో మ్యాచ్ను మా నుండి లాగేసుకున్నాడు. ఇలాంటి అద్భుతాలు మళ్లీ జరగవు. అభిషేక్ బ్యాటింగ్ ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని పాంటింగ్ పేర్కొన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.